అందరికీ నమస్కారం. ఇవాళ ఆకుకూరల్లో చాలామంది ఫేవరెట్ పాలకూర కర్రీ అయితే చేస్తున్నానండి. ఏంటి ఆకుకూర అని తీసి పడేయకండి, టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మనం చేయాల్సిన పద్ధతిలో చేస్తే తిన్నవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఏదైనా మ్యాజిక్ అంత చేసే పద్ధతిలో చేయాలి. ఆ మ్యాజిక్ ఏదో మా బావకే తెలుసు, నాకు తెలీదు. నిన్ను ఎవరు అడిగారో? నన్ను ఇన్వాల్వ్ చేస్తాయేమో అని ముందే చెప్తున్నా బావా. కూరలు కట్ చేయడానికి మ్యాజిక్లు లాజిక్లు అవసరం లేదు. తమరు కట్ చేసేవ్వండి, నేను వంట చేస్తాను. ఎంత మాట అన్నావు బావా, కూరలు కట్ చేయడం నీకు అంత చులకనగా ఉందా? కూరలు తరగడం కూడా ఒక హాటు, ఒక కళ. ఆర్ట్ అన్నా కళ అన్నా ఒకటే. మాకు తెలుసులే, ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది. అవునా, సర్లే అయితే కంటిన్యూ చెయ్యి. ఏంటి చెప్పేది? మంచి ఫ్లోలో చెప్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేసావు. చెప్పే మూడు ఉత్సాహం అన్నీ పోయాయి. అబ్బో, అదో పెద్ద కవిత్వం, ఈయనో పెద్ద కళాకారుడు, దాన్ని మేము డిస్టర్బ్ చేసామంట. రాదని ఒప్పుకో. చెప్పననుకున్నారా, చెప్పలేను అనుకున్నారా? అదే నా టాలెంట్, అదే నా కాన్ఫిడెన్స్. ఏమాత్రం తగ్గేదే లేదు. నువ్వు చెప్పడం ఎలా ఉన్నా అన్నగారి డైలాగ్ని ఇలా వాడితే ఫ్యాన్స్ హట్ అయ్యి కట్ చేస్తారు. వామ్మో వద్దులే, మనకి డైలాగులు సెట్ అవ్వు. ఒక్కసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుగా. ఏంటి క్లారిటీగా ఒప్పుకున్నావు. సర్లే, ముందు ఈ కట్ చేయి. మరి ఆనియన్స్ పచ్చిమిరకాయలు ఎవరు కట్ చేస్తారో? నిన్ను భోజనం చేయమంటే అన్నం ఒకటే తినమని కాదు, పప్పు కూరలు పెరుగు పెట్టినవన్నీ తినమని కదా. అవును. పాలకూర కర్రీకి పాలకూర ఒకటే కట్ చేస్తే ఎలా? మిగతా అన్నీ ఎవరు చేస్తారు? అన్నీ నువ్వే చేయాలి. ఏం చెప్పావు బావ. ఈ పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని 1, 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పాలకూరలో ఇసుక అనేది ఉంటుంది. ఈ పాలకూరని 1, 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ రైస్ 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆయిల్, ఏంది వాళ్ళ పొయ్యా? నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో 2 చెంచాలు పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. అలాగే 2 చెంచాలు ధనియాలు కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 చెంచాడు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అంటే సార్ ఎండుమిరపకాయలు సరిపోతులే. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాను.
ఇప్పుడు ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. అలాగే ఇదే బౌల్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. వెంకటేష్, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసావు కదా, ఇటు వేసేద్దాం. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 75% వరకు కుక్ చేసుకోవాలండి. వెంకటేష్, ఉల్లిపాయలు మగ్గిపోయేలోపు మనం వేయించుకున్నాం కదా ఇవి మిక్సీ పట్టుకొచ్చాయి. సరే. చూసారు కదా, ఉల్లిపాయలు ఈ రకంగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకుందాం. ఇదిగో బావా మిక్సీ పట్టుకొచ్చా. మెత్తగా పట్టావా? పట్టే. అయితే ఏం చేస్తావంటే, ఈ ఉల్లిపాయలు ఇక్కడ మగ్గిపోయినాయి కదా, ఇక్కడ చల్లారిన తర్వాత కచ్చా పచ్చగా పట్టు. సరే. మరీ మెత్తగా పట్టద్దు. చల్లారిన పెట్టావే. అలాగే ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. రైస్ ఉడికిపోయిందా? ఉడకాలి ఇంకా కొంచెం. నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నా. అలాగే ఇదే గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో చిటికెడు చింతపండు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులో జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వెంకటేష్, పాలకూర శుభ్రంగా కడిగావా? కడిగా బావా. వేస్తావా? వేసేసి. అలాగే శుభ్రంగా కడుక్కున్న పాలకూర కూడా వేసుకున్నాము. ఇది మగ్గితే ఇంత అయింది కూర. ఒరే వెంకటేష్, నిన్ను ఎప్పుడు అడగలేదు, నీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటున్నావు? సడన్గా క్వశ్చన్ ఏంటి? చెప్పొచ్చు కదరా, అంత పెద్ద లిస్ట్ ఏమైనా ఉందా ఏంటి? మనకి పెద్దగా ఏమి లేవు బావా, మనతో మంచిగా ఉంటే చాలు. ఇంట్లో వాళ్ళతో మంచిగా ఉండాలి, నన్ను అర్థం చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు, అదే నా ఫీలింగు. అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ రిలేషన్లో అయినా సరే.
నిజంగా మనల్ని అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ దొరికితే మనకన్నా అదృష్టవంతులు ఎవరుంటారా? ఆల్ ది బెస్ట్ వెంకటేష్. థ్యాంక్స్ బావా. ఫొటోస్ అనేది ఒక మెమరీ. ఇప్పటికీ నా చిన్నప్పుడు ఫోటోలు చూసుకొని ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటా. నాకైతే ఫోటోలు తీయడం చాలా ఇంట్రెస్ట్ అండి. ఇప్పటికీ మా పిల్లల్ని ఫోటోలు తీస్తూనే ఉంటా. మా వైఫ్ ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఫోటోలు వీడియోలు అన్నీ తీస్తూ ఉంటా. వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి సేవ్ చేసుకుంటా. బోర్ కొట్టినప్పుడు ఆ వీడియోలు చూస్తూ ఉంటాను. మేము వెళ్ళిన ప్రతి టెంపుల్ ఫొటోస్ అయితే నా దగ్గర ఉన్నాయండి. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఆ ఫోటోలు చూసినప్పుడల్లా తెలుస్తుంది. తాను నా లైఫ్లోకి వచ్చాక తను లేకుండా ఏ టూరు ప్లాన్ చేయాలన్నా మనసు ఒప్పట్లేదు. వెళ్తే తనతోనే వెళ్ళాలనిపిస్తుంది. తాను లేకపోతే చాలా బోర్ అనిపిస్తుంది. ఒకవేళ ఫ్రెండ్స్తో ఏదైనా టూర్ వెళ్తే అక్కడ తను గుర్తొస్తూనే ఉంటుంది. మేబీ సోల్మేట్స్ అని అందుకే అంటారేమో. మీకు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యిందా? అయితే కామెంట్స్లో పెట్టండి. బావా పాలకూర ఉడిగిపోయినట్టుంది చూడు. ఉడికిపోయిందిరా. పాలకూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కచ్చా పచ్చాక పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. అలాగే మనం ముందుగా కారపొడి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక చెంచాడు కారం కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇందాక ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, అందుకనే కొంచెం తక్కువగానే వేసుకుంటాను. అంటే కొంచెం నీళ్ళు ఇస్తావా? ఇవి తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఈ కూర స్మెల్కి అయితే ఆకలి మాత్రం మామూలుగా వేయట్లేదండి. అంత గుమ్మాస్తుంది స్మెల్ మాత్రం. అరే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి చూడు. కాలద్దు చూడు. సరిపోయినాయి, ఇంకేమైనా వేయాలా? సరిపోయినాయి బావా. కరెక్ట్గా సరిపోయినాయా? కరెక్ట్గా సరిపోయినాయి. అయితే నువ్వు వెళ్ళి మన చెట్టున 2 అరిటాకులు కోసుకొని శుభ్రం కడుక్కురా. సరే. ఈ లోపు అన్నీ రెడీ చేస్తా. కాలిపోతున్నాయి 2. పొగలు చూడు ఎలా వస్తున్నాయో. బాగుంది కదా? చాలా బాగుంది. పాలకూర అయితే ఉందండి, కర్రీ మామూలుగా లేదు, చాలా బాగుంది. మేము ఎలా చేసామో అలా చేసి చూడండి మీరు, చాలా బాగా వస్తుంది. స్మెల్ కూడా మామూలుగా డైరెక్ట్గా వండేస్తే తినబిద్దేది కాదు. కొంచెం వెరైటీగా ఉన్నాం కదా ఇవాళ. డైరెక్ట్గా వండితే కొంచెం పుల్లగా ఉండదు బాగా. ఇంకోటి తెలుసా, ఇదే కర్రీ చపాతీల్లోకేనో పులకలకు బాగుంటుంది. మళ్ళీ గ్రేవీ టైప్లో వచ్చింది కదా కర్రీ, చాలా బాగుంటుంది. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా మేము ఎలా చేసామో చూసారు కదా, అదే రకంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఓకేనా? ఉంటాం, బాయ్. మాకైతే ఈ కర్రీ చూడంగానే ఆకలి మాత్రం మామూలుగా వేయట్లేదు. ఈయన కర్రీ కొంచెం వేసుకుంటా ఉన్నాయి బాగా. వేసుకో, కర్రీ ఎక్కువ తినాలిరా. రైస్ తక్కువ తిన్నా కర్రీ ఎక్కువ తినాలి. కాలుతుంది. కాలద్దే.